హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు సూపర్ సండే కాబట్టి నేను మా పిల్లలు ఇంట్లో చికెన్ బిర్యానీ చేసుకోవాలనుకుంటున్నాం. అంటే మా వైఫ్ ద్వారా చేయించుకొని తినాలనుకుంటున్నాం. సో ఈరోజు ఈ వీడియో చికెన్ బిర్యానీకి సంబంధించింది. సో దాన్ని ఎలా ప్రాసెస్ మొత్తం కూడా మా వైఫ్ ద్వారా చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. కమాన్. ముందుగా చికెన్ని ఫ్రైకి కర్రీగా సపరేట్గా వేరు చేసుకుందు. దాని తర్వాతగా మిక్సీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ని తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా తరువాత కొత్తిమీర, అదేవిధంగా పుదీనా మరియు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇవి కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవడం జరిగింది. అవి ఐటమ్స్ అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుంది. సో అయితే ఇంకా బిర్యానీకి కావాల్సినటువంటి బిర్యానీ ఆకు, ఇంకా దాల్చిన చెక్క, అదేవిధంగా మిగతా ఐటమ్స్ అన్నీ కూడా ఒక ప్లేట్లో ఉంచుకొని గ్యాస్ స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆయిల్ ఎంత పోయాలి? 2 స్పూన్ల ఆయిల్. దీనికి ఇది చికెన్ ఫ్రైకి ఇలా ఎన్ని స్పూన్లు ఆయిల్ వేయాలి? 4 స్పూన్స్ ఆయిల్. జీలకర్ర, ఏమేమి వేసినా ఇప్పుడు అలా? ఆనియన్స్, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఉల్లిగడ్డ. ఎందుకు ఇది వస్తున్నాం? ఫ్రైలకి ఆనియన్స్ వేయాలి. అది పసుపు ఎన్ని స్పూన్లు? 1 స్పూనా? ఫ్రైలకి ఏమి వేస్తున్నావు ఫస్ట్? పచ్చిమిర్చి, మెంతాకు కొంచెం, కొత్తిమీర, పుదీనా, ఇందులో కొత్తిమీర, పుదీనా, అల్లం పేస్ట్ 1 స్పూనా? ఇందులో కొంచెం, ఇది కర్రీకా? కర్రీకి. చికెన్ కర్రీ. ఇది ఫ్రై. చికెన్ ఫ్రై. చికెన్ కళాయిలు వేసినాక ఏం చేయాలి? కలుపుకోవాలి మంచిగా. చికెన్ ఫ్రై కూడా ఒకసారి కలుపుకోవాలి. కలిపి కర్రీ మగ్గేంత వరకు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఫ్రైకి పెట్టుకోవాలి. 2 నిమిషాలు ఆగిన తర్వాత కలుపుకోవాలి. ఫ్రై కూడా కలుపుకోవాలి మంచిగా. కలుపుకోవాలి. వాటర్ అంతా పోయిన తర్వాత కొంచెం ఆయిల్ వచ్చేంత వరకు మగ్గించుకొని కారం వేసుకుంటే బాగుంటుంది. ఫ్రైలో ఈ వాటర్ అన్నీ పోయే వరకు కలుపుకుంటూనే ఉండాలి. మగ్గింది, కారం వేసుకోవాలి. కారం 2.5 2 స్పూన్ల కారం. మాకైతే సరిపోతుంది. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే తక్కువ తింటే తక్కువ వేసుకోండి. తెలంగాణలో కాబట్టి కారం ఎక్కువ తింటాం. తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి. ఇది కర్రీ కాబట్టి గ్రేవీ కోసం వాటర్ వేసుకుంటే చికెన్ పీసెస్ మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. అప్పుడు మనకి గ్రేవీ మంచిగా వస్తుంది. రుచికి సరిపడా తగినంత సాల్ట్. మగ్గించుకోవడానికి మూత పెట్టేసుకోండి. ఫ్రై అనేది మంచిగా రావడానికి ఒక 5 మినిట్స్ గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఓకే, ఉడికింది. మసాలా వేసుకోవాలి. చికెన్ కర్రీ ఇది. చికెన్ కర్రీ వేసుకొని ఒక 10 నిమిషాలు పెట్టుకొని తర్వాత కొత్తిమీర వేసుకొని దించుకుంటే చికెన్ కర్రీ రెడీ.
చికెన్ కర్రీ అయింది. వేడి మీద కొత్తిమీర పుదీనా వేసుకొని తీసేసుకుంటే అయిపోతుంది. సూపర్ స్మెల్ వస్తుంది. థ్యాంక్ యూ. చికెన్ అయింది. గ్యాస్ బంద్ చేస్తే అయిపోతుంది. బాస్మతి రైస్తో బగారంగా ఉంటున్నా. దీనికోసం ముందుగా బియ్యాన్ని నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక 2 స్పూన్స్ నెయ్యి, 2 స్పూన్ల నెయ్యి, కొంచెం ఆయిల్. ఈలోపు చికెన్ ఫ్రై ఒకసారి కలుపుకుంటే అయిపోతుంది. మెంతాకు, మరాఠీ ముద్ద, దాచిన చెక్క, బిర్యానీ ఆకులు, యాలకులు ఉండాలి. వేగేంత వరకు కలుసుకోవాలి. కొత్తిమీర పుదీనా, అల్లం పేస్ట్, టేస్ట్కి తగినంత మసాలా, రైస్కి 1.5 వాటర్ వేసుకుంటే బిర్యానీ అనేది మంచిగా వస్తుంది. తగినంత సాల్ట్, టేస్ట్కి తగినంత సాల్ట్. ఫ్రైకి చికెన్ ముక్కలు ఫ్రై అయ్యాయి. తగినంత కారం వేసుకొని కలుపుకోవాలి. దాంతోపాటుగా పచ్చి వెల్లుల్లి వేస్తే టేస్ట్ బాగుంటుంది. దీనంతా మంచిగా కలిపేటట్టు కలుపుకోవాలి. మసాలా వేసుకుందాం. చికెన్ ఫ్రైలో కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఆన్ తినాలనిపిస్తుంది. సూపర్ స్మెల్ వస్తుంది. ఫ్రై అనేది మూత పెట్టడం వల్ల ఉడికిపోద్ది అనమాట, గట్టిగా కాదనమాట. మూత పెట్టకుండా ఫ్రై చేస్తే మనకి మంచిగా ఉంటుంది అనమాట ఫ్రై తినడానికి. ఎసరు మసిలింది. ఇందులోకి రైస్ అనేది వేసుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఒకసారి అవుతుంది, ఒక్కసారి కలుపుకోవాలి. ఎక్కువగా కలిపితే రైస్ అనేది విరిగిపోతుంది. దీంట్లోకి ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాం. అవసరం లేదనుకుంటే వేసుకోకపోకుండా ఏం కాదు. ఫుడ్ కలర్ కాకుండా పసుపులో నెయ్యి వేసుకొని వేసుకోవచ్చు తినేవాళ్ళు. దీంట్లోకి కొత్తిమీర వేస్తున్నాం. మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ నుంచి తీసేసుకుంటే అయిపోతుంది. బిర్యానీ అనేది రెడీ అయిపోయింది తినడానికి. ఓకే, ఆఫ్ చేసుకొని దించేసుకొని తినేయడమే. సూపర్ మమ్మీ సూపర్ స్మెల్ వస్తుంది. పీస్ అనేది సైడ్ నుంచి తీసుకోవాలి, ఎందుకంటే ఇట్లా తీస్తే విరిగిపోతుంది. వావ్, సూపర్. మస్తు వేడి వేడిగా మంచి స్మెల్తో చాలా బాగా ఉంది. సో మంచి స్మెల్ వస్తుంది. థ్యాంక్ యూ. వస్తుంది. ఒక్క ముద్ద తిని చూద్దాం ఎలా ఉందో టేస్ట్ అనేది. వావ్, సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇలాంటి చికెన్ మరియు ఇలాంటి బిర్యానీ మీరు చేసుకున్నట్లయితే మీ టేస్ట్ ఎలా ఉందో ఈ వీడియో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. బిర్యానీ చికెన్ ఫ్రై అయితే సూపర్ ఉడికింది, మస్తుంది చికెన్ ఫ్రై అనేది. థ్యాంక్ యూ మై డియర్. మా బాబు కూడా తింటున్నాడు. ఒకసారి టేస్ట్ ఏ విధంగా ఉందో అడుగుదాం.
ఇమంత్ సాయి టేస్ట్ ఎలా ఉంది మమ్మీ చేసిన కర్రీ? బాగుంది, స్పైసీగా ఉంది. ఓ వెరీ గుడ్. అయితే మమ్మీకి థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. నువ్వు లక్కీ బాగుందా? ఎస్ బాగుందను. బాగుందను ఎస్,